స్పిరిట్ లీడింగ్ అంటే ప్రభు ఒక ఆత్మ ద్వారా ప్రేరేపించి మనము ఎవాంజలిజం చేయడం, ఇది ఎక్కువ వర్క్ పర్సనల్ ఎవాంజలిజంలో జరుగుతుంది. పర్సనల్ ఎవాంజలిజంలో ఏ విధంగా జరుగుతుంది అంటే, వెన్ వీ ఆర్ కనెక్ట్ విత్ ద లార్డ్ అండ్ లార్డ్ విల్ గైడ్ అస్ టు పర్సన్ XY. మనం ఉదాహరణగా చూస్తే మనము బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో చూస్తే ఫిలిప్ని మనము చూస్తున్నాం. ఫిలిప్ ఒక ఇథియోపియన్ ప్రాముఖుడైన ఇథియోపియన్ నపుంసకుడు, నోబుల్ మ్యాన్. ఆయన రథంలో వెళ్తున్నప్పుడు హీ వాజ్ రీడింగ్ సమ్ స్క్రిప్చర్స్ and he was not able to understand what it is meant. Then immediately the fire of the Lord came upon Philip. ఆ స్పిరిట్ ద్వారా ఆ రథంని చేస్తూ అతనికి వెళ్ళి ఆయన సువార్త అక్కడ ప్రకటించడం జరిగింది. వెంటనే అతను ఏమన్నాడంటే, ఎక్కడ నీళ్ళున్నాయి, నీళ్ళలో బాప్తిజం ఇద్దామన్నాడు. అక్కడ ఇమ్మీడియట్లీ he got baptized and he got saved. మనము ఆ స్పిరిట్ లీడింగ్ అనేది ఒక ఉదాహరణ మనము ఫిలిప్ జీవితంలో చూసినాం. అదేవిధంగా కొర్నీలియస్ జీవితంలో కూడా మనము చూస్తున్నాము. కొర్నీలియస్ ఆయన హీ వాజ్ సో గుడ్, హీ వాజ్ అ గుడ్ మ్యాన్. ఆయన ఎన్నో దాన్ని ఏమంటారు, ఈ చారిటీ వర్క్స్ ఎన్నో చేసి హీ వాజ్ ప్రేయింగ్. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన చారిటీ వర్క్ ప్రభు దగ్గరికి వెళ్ళినట్టు మనము అక్కడ చూస్తున్నాం. బట్ హీ డజంట్ హ్యావ్ ఏ సాల్వేషన్ గిఫ్ట్. ఆయన సాల్వేషన్ ఇంకా రాలేదు, కానీ హీ వాజ్ డూయింగ్ అ గుడ్ వర్క్స్. వెన్ వీ సీ ద అదర్ కమ్యూనిటీ పీపుల్, వాళ్ళు కూడా అన్ని చాలా చేస్తుంటారు, బట్ దే డోంట్ హ్యావ్ ద రియల్ గాడ్ ఇన్ దెమ్, లివింగ్ గాడ్ ఇన్ దెమ్. సో ఎప్పుడైతే ప్రభు అటువంటి వ్యక్తుల ద్వారా కూడా మనల్ని పంపించడం జరుగుతుంది. ఆ స్పిరిట్ లీడింగ్లో ఏమవుతుంది, ఇక్కడ పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ అతను చేస్తున్నారు. అండ్ హీ సీ ఎ విజన్ అండ్ దట్ ఆ స్పిరిట్ లీడింగ్ ద్వారా ఆ కొర్నేలియుల ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రభుని వారు పొందుకోవడం జరిగింది. మనము ఇదొక ఉదాహరణ కూడా మనము బైబిల్లో చూస్తున్నాం. మూడో ఉదాహరణకు ఇప్పుడు అక్కడ పౌల్ని ప్రభు దమస్కస్ రోడ్లో అతన్ని ప్రభు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన కళ్ళు పోయినట్టు మరి అక్కడ ఉన్నప్పుడు అననీయస్ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఆయనకు గైడ్ చేస్తున్నాడు. పలానా స్ట్రీట్లో పలానా ఇంటి నంబరు పలానా దగ్గర నా కుమారుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన ఏమంటున్నాడు, నాకు ప్రభు మరి అతనేమో ఇది అని అంటున్నారు, ఆయన ఇంతమందిని క్రైస్తవులను హింసించినారు అంటున్నారు, మరి నువ్వు వెళ్ళేది కరెక్టేనా అని ప్రశ్నించినప్పుడు, అవును నేను అతన్ని ఎన్నుకున్నాను, ఇప్పుడు ఆయన మొత్తానికి తలక్రిందులు చేసేవాడు ప్రభు, ఆయనతో సంభాషించడం జరిగింది. ఈ అననీయస్ అక్కడ వెళ్ళడం జరిగింది. పౌల్కి నూతన చూపు రావడం కూడా జరిగింది. అక్కడ ఆయన ప్రభుని పొందుకున్న విషయం కూడా మనకు ఉదాహరణకి మనకు అనిపిస్తుంది. అయితే పర్సనల్ ఎవాంజలిజంలో మనం ఎప్పుడు ప్రభుని కనిపెట్టినప్పుడు వీ విల్ లెడ్ బై ద స్పిరిట్. రోమన్స్ 8:14 మనము చదివినట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14లో, యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. స్పిరిట్ మనకు మన స్పిరిట్ వచ్చినప్పుడు, మనల్ని ప్రభు నడిపిస్తున్నప్పుడు వీ విల్ బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనతోని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో ఉన్నప్పుడు మనం వీఆర్ లెడ్ బై ద స్పిరిట్. వీఆర్ నో మోర్ ఇన్ ద వరల్డ్, బట్ మనము ఈ వరల్డ్ ఉన్నా కానీ కూడా మనల్ని ప్రభు నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం కీర్తనకారుడు సామ్స్ 143:10 కూడా మనము చూడొచ్చు. టీచ్ మీ టు డూ యువర్ విల్, ఫర్ యు ఆర్ మై గాడ్, మే యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ లెవెల్ గ్రౌండ్. ఇది నేను న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నుంచి చదివినది. కింగ్స్ జేమ్స్ వర్షన్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. కింగ్స్ జేమ్స్ వర్షన్లో ఏ విధంగా ఉన్నదంటే, టీచ్ మీ టు డూ దై విల్, ఫర్ thou art my God, thy spirit is good, lead me into the land of uprightness. సో ఈ స్పిరిట్ లీడింగ్లో, హోలీ స్పిరిట్ లీడింగ్లో మనము ఈ పర్సనల్ ఎవాంజలిజంకి మనకు ఉదాహరణకి నేను ఒకటి చెప్తానండి. నా లైఫ్లో జరిగినది ఏంటంటే, నౌడేస్ వి సీ ఓలా, ఊబర్ అనేది క్యాబ్స్ యాప్ చూస్తూ ఉన్నాం. మనం పలానా ప్లేస్కి వెళ్ళాలని మనం అక్కడ టైప్ చేసి మనం పెట్టినప్పుడు
జీపీఎస్ ట్రాక్ చేస్తుంది. ఎవరిని ట్రాక్ చేస్తుందంటే ఈ క్యాబ్ దగ్గరలో క్యాబ్ ఎవరి దగ్గర ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అనేది ట్రాక్ చేస్తుంది. ఎప్పుడైతే ట్రాక్ చేస్తుందో మనకు ఒక తన నంబరు, తన క్యాబ్ నెంబర్ అన్నీ వచ్చేస్తుంది. క్యాబ్ వచ్చేస్తుంది, మనం ఎక్కుతాం, వెళ్ళిపోతాం. సో మన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. సో వెన్ we as an evangelist, when we are in this office, when we sit and pray for the Lord, where shall I go, whom shall I share the gospel, where should I go అని మనం ప్రార్థించినప్పుడు ఎవరైతే మనకు వాళ్ళకు ఆపదలో ఉన్నారో, లేకుంటే వాళ్ళకి దేవుని కావాలనుకుంటున్నారో, ద లార్డ్ విల్ కనెక్ట్ దెమ్. దట్ ఈస్ ద స్పిరిట్ లింక్. ఆ కనెక్ట్ అయిన వెంటనే దెన్ వి గో అండ్ షేర్ ద గాస్పల్. సో నా జీవితంలో ఎవాంజలిజంగా నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నైట్లో ప్రభు నన్ను లేపేవాడు. 3 o'clock ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దర్శనాలు చూపించాడు. దిస్ బిగినింగ్ ఆఫ్ మై మినిస్ట్రీ. సో దర్శనాలు ఏ విధంగా చూసాడంటే, ఒక వ్యక్తి రక్తంతో తల పగులుకొని రక్తంతో ఉన్నట్టు, ఆ వ్యక్తి పలానా ప్లేస్లో ఉన్నట్టు, ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు, ముందే ఫ్యూచర్ని నేను చూస్తున్నాడు, ఆయన ఏం జరుగుతుంది ఆ కార్యంలో, ఏ మనిషి అక్కడ వచ్చినట్టు, అవన్నీ ద లార్డ్ విల్ షో దట్ విజన్. ఆ విజన్ని పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్రయత్నిస్తుండగా మరి హోలీ స్పిరిట్ గాడ్ ఆ ప్లేస్కే నన్ను కంపెల్ చేసేవాడు, ఫోర్స్ చేసేవాడు అక్కడికి వెళ్ళేటకు. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్తుండే, నా దృశ్యం మరే నేను ఇలా మార్నింగే చూసినాను, ఈ విజన్ నేను మార్నింగే చూసినాను, ఈ సహోదరుని నేను రక్తంతో నేను పొద్దున ప్రార్థనలో చూసినాను. దెన్ వెన్ స్లోలీ ఐ గో టు హిమ్ అండ్ షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఈ విధంగా ఉన్నాడు అనగానే అతను ఓపెన్ కావడము, తర్వాత మనము అతనితో మాట్లాడడం జరిగిన తర్వాత వాళ్ళు ప్రభుని అంగీకరించడం జరిగింది. సరే, నేను దేవుణ్ణి చాలా ప్రశ్నించేవాడిని, ప్రభా మరి ఈ విధంగా అయితే జరిగింది, ఇప్పుడు నేను ఎవాంజలిజంగా ఉన్నాను అంటే ఐఎమ్ షేరింగ్ అబౌట్ మై పర్సనల్ థింగ్. యూ కెన్ టాక్ టు ద లార్డ్ అండ్ యూ కెన్ ఆస్క్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర మీరు మాట్లాడండి, దేవునితో మీకు ఈ పర్సనల్ ఎవాంజలిజం మీకు ఏ విధంగా సహాయం కావాలో ప్రభు సహాయం చేయగలుగుతాడు. నేను అడిగిన క్వశ్చన్స్, నేను అడిగిన డౌట్స్కి ప్రభు నాకు ఇచ్చిన ఆన్సర్లు లైవ్ ఎక్స్పీరియన్స్గా ఇచ్చినాడు. నేను ఒకరోజు ఈ విధంగా కూర్చొని ఉన్నాను, ప్రభు ఎవాంజలిజం అంటే ఏంటి, నీ హృదయం ఎవాంజలిజం విజయంలో ఏంది, అసలు నీ హృదయం ఏ విధంగా పనిచేస్తుంది, యాజ్ అ ఫాదర్ వాట్ ఈజ్ యువర్ హార్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని ఒక క్వశ్చన్ అడిగి వదిలేసిన. అది అయిపోయింది, ఒక 2-3 రోజులు అయింది. బికాస్ గాడ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ గాడ్. మనల్ని ప్రాక్టికల్గా చేపిస్తాడు, మనం ప్రాక్టికల్గా దాని అనుభూతులకు మనకు తీసుకొని వస్తున్నాడు. ఒక 2 days తర్వాత మేమంతా, నాకు 4 బిడ్డలు, 4 daughters. ద లార్డ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ 4 daughters, 4 బ్యూటిఫుల్ daughters. వారిని ప్రభు నాకు సంతానంగా ఇచ్చినాడు. ఈ 4 daughtersలో ఒక డాటర్, చిన్న పాప, షీ వాజ్ స్మాల్ దట్ టైమ్, ఎల్కేజీ ఏమో చదువుతుంది ఆ పాప. సడన్గా ఇంట్లో కనిపిస్తలేదు, మా ఇంట్లో కనిపిస్తలేదు, మా బిల్డింగ్లో కనిపిస్తలేదు. మా వైఫ్ వచ్చి అంటుంది, చిన్న పాప కనిపిస్తలేదు, నేను అంతా చూసిన ఎక్కడ లేదు అని. ఇమ్మీడియట్లీ యాజ్ అ ఫాదర్ నేను ఏం చేసినానంటే, నా ఇంకో 3 పిల్లలని కూడా పిలిచి, నువ్వు పలానా ఇంటికి వెళ్ళు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, నువ్వు స్కూల్ దగ్గరికి వెళ్ళు, నువ్వు అటు సైడ్ వెళ్ళు, మా వైఫ్ నేను ఇటు సైడ్ వెళ్ళని చెప్పి నేను బాధపడుతూ కొంతసేపు అయిన తర్వాత మా 2వ పాప, మా 4వ పాపని, తప్పిపోయిన పాపని నా దగ్గర తీసుకొని వస్తుంది. డాడీ ఈమె పలానా ఇంట్లో దాచుకొని ఉంది, అక్కడ ఉంది, నేను తీసుకొని వస్తున్నా, చూడు ఎక్కడ కనిపించలే, అక్కడ దొరికింది అని. నేను ఇమ్మీడియట్లీ ఐ రిజాయిస్డ్, నేను ఆనందపడ్డా, నాకు తప్పిపోయిన కుమార్తె నాకు దొరికిందని. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అ గాడ్. హార్ట్ ఆఫ్ అ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద లాస్ట్ సోల్స్. నీ పక్కకున్న సహోదరే లాస్ట్, వీ డోంట్ నో. కానీ దేవునికి మనమందరం పిల్లలం కాబట్టి ఎప్పుడైతే అది నాకు దొరికిందో నా బిడ్డ, నేను సంతోషంగా ఉండి నేనన్నా, మనం ఈరోజు నేను మీకు అందరికీ ట్రీట్ ఇస్తాను, మీకు అందరికీ సంతోషం ఉన్నప్పుడు స్లోగా నా నెమ్మదిగా నేను ఈ ఇన్సిడెంట్స్ నుంచి నెమ్మదిగా వచ్చినప్పుడు ద లార్డ్ స్పోక్ టు మీ, దిస్ ఈజ్ ద హార్ట్. ఇది నా హృదయం అడిగినావు కదా, నా పిల్లల పట్టిన నా హృదయము ఇది, అందుకే నిన్ను నేను ఎన్నుకున్నాను. ఎప్పుడైతే నేను ప్రభు దగ్గరికి ప్రభు ప్రేరేపణ వచ్చి స్పిరిట్ లీడ్ అయి నేను ప్రజల దగ్గరికి వెళ్తానో, ఆ రోజు దేవునికి నేను స్తుతి చెల్లిస్తాను. ప్రభా, నేను ఇక నీ కుమార్తెను తీసుకొని వచ్చినాను. ఒకరోజు సమ్మర్, మే మంత్, చాలా ఎండగా ఉంది.
నా సహోదరుడు నేను ఉన్నాము. సడన్గా ప్రభు అన్నాడు, పలానా నర్సాపూర్ విలేజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళు అని నాకు స్వరం వినబడ్డది. నేను నా సహోదరుతో ఉన్నా, బ్రదర్ మనం నర్సాపూర్కి వెళ్దాము అంటే బ్రదర్ అంటాడు, ఇంత ఎండ బ్రదర్, 2 వీలర్ ఉంది, మనం వెళ్తామా ఎందుకు అన్నాడు. నేను ఏమో ప్రభు చెప్తున్నాడు బ్రదర్ అని. ఆ సహోదరుడు దేవుని ప్రేమ చాలా ఎక్కువ అతన్ని కూడా అని. సరే బ్రదర్ ప్రభు చెప్తున్నాడు వెళ్దాం నాడు అన్నాడు. మేమిద్దరం బండి తీసుకున్నాము. మిట్ట మధ్యాహ్నము 40+ డిగ్రీ సెల్సియస్లో మేము ప్రయత్నిస్తున్నాము. మనసులో అంటుంది, దేవా నేను ఉన్నది కరెక్టేనా, నువ్వు ఎందుకు వెళ్ళమంటున్నావు, తర్వాత వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు, ఉదయకాలం వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు అని మేము ప్రయాణిస్తుండగా హాఫ్ ఆఫ్ ద వే ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ తర్వాత నాకు లెఫ్ట్ సైడ్లో ఒక చెరుకు రసం షుగర్ కేన్ జ్యూస్ స్టాల్ కనిపించింది. నేనన్న బ్రదర్ ఇక్కడ ఆపు, మనం తాగేసి మనం వెళ్దామని. వెన్ ఐ వెంట్ దేర్, అక్కడ కూర్చున్న వెంటనే అక్కడ ఒక స్త్రీ చెరుకు రసం చేస్తున్నది. ఆమె ఆ రసాన్ని తీస్తోంది. ఆ స్త్రీ ఎట్లా ఉందంటే పవర్ఫుల్గా ఉంది, వెరీ బిల్ట్, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. మరి ఆమెను చూస్తే అయితే ఇక వెరీ స్ట్రాంగ్ లేడీగా ఉంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మీ, ఈమెకు సువార్త ప్రకటించు, నా గురించి నా ప్రేమని ఇంతకు చెప్పు అని. నేను సార్ లార్డ్ ఈజ్ ఇట్ కరెక్ట్, మీరు చెప్తుంది కరెక్టా, నన్ను వాళ్ళు తంతారు ఇప్పుడు ఇక్కడ అండ్ అగైన్ ఐ ఆస్ ద లార్డ్ ఫర్ ఒపీనియన్. ద లార్డ్ సెడ్ ఎస్, ఐ బాట్ యూ ఫర్ దిస్ విమెన్. నేను అక్కడికి వెళ్ళినాను, ఆ సిస్టర్కి చెప్పినాను, ఏమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఏ దేవుడు అని అడిగాను. నేను యేసు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అమ్మ. ఆయన నేను దగ్గరికి పంపించినాడు, నువ్వే బాధలోనూ ఆయనకు తెలుసు అని నేను మొత్తం సువార్త అంతా ప్రకటించిన తర్వాత ఆమె ప్రభుని అంగీకరించింది. అక్కడ నేను నీల్ డౌన్ అయ్యి ప్రభుని అంగీకరించిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఆమె డ్రార్ అక్కడ ఉన్న తెరిచి చూపిస్తుంది, బ్రదర్ ఇందులో పాయిజన్ ఉంది, నేను ఇది తాగి మరణించామని నేను ప్లాన్ చేసుకుంటున్నా. నౌ యూ హ్యావ్ టు నోట్ దట్ ద స్పిరిట్ లీడింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, వెన్ సమ్ వన్ ఈజ్ నీడ్ అండ్ యు ఆర్ అవైలబుల్, then it will lead us to the person and that person will come to the Christ. That is the personal evangelism. పర్సనల్ ఎవాంజలిజంలో ఎన్నో రకాలుగా మనం ట్రాక్ పంచడం మాట్లాడుకున్నాము, దేవుని గురించి మాట్లాడుకున్నాము, 1-to-1 అనుకున్నాము. బట్ ఇన్ మై ఒపీనియన్ పర్సనల్ ఎవాంజలిజం ఈజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది ఒక ఉదాహరణ అయిన తర్వాత నేనన్న ప్రభా మరి నన్ను ఇక్కడ తీసుకెళ్ళినావు, ఒకరోజు ఈ విధంగా నిన్ను అర్లీ మార్నింగ్ నేను టీ తాగుతున్నాను రెస్టారెంట్లో. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టెలింగ్ మీ, గో టు సో అండ్ సో హాస్పిటల్, గో టు సో అండ్ సో హాస్పిటల్. ఐ సెడ్ లార్డ్ ఓకే. తర్వాత అక్కడి నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా నేను మా ఇంటికి వచ్చినాను. నేను ఇన్నది కరెక్టో రాంగ్ అని ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ మై అర్లీ డేస్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, బ్రదర్ గాంధీ హాస్పిటల్లో పలానా యాక్సిడెంట్ అయింది బ్రదర్, ప్రేయర్కి రండి. అరే నాకు ఇంతకుముందుగా ప్రభు చెప్పినాడు కదా అని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి నేను ప్రార్థన, ఆ బ్రదర్ గురించి, యాక్సిడెంట్ అయిన బ్రదర్తో ప్రార్థన చేస్తుండగా ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ సేయింగ్ మీ, వెనక వైపు తిరుగు, వెనక వైపు ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు అని. నేను అక్కడ వెనక తిరిగిన, షీ వాజ్ వెరీ యంగ్ ప్రిటీ లుకింగ్ గర్ల్. ఆమె కూర్చొని ఉంది. ఆమె జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన, ఐసీయూ వార్డులో ఉంది. నేను లార్డ్ ఈజ్ దిస్ గర్ల్, ఈమె దగ్గరికైనా నువ్వు రామంది. ద లార్డ్ టోల్డ్ ఎస్, నౌ స్పీక్. నేను ఆ బిడ్డకు నేను సువార్త ప్రకటించడం జరిగింది. సువార్త ప్రకటించి ఆ బిడ్డ ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసినాను. ఆ రోజు డాక్టర్లు తనని డయాలసిస్ చేయాలని నిర్ణయించుకున్నారంట ఉదయకాలంలో. ఎందుకంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని. కానీ నేను అక్కడ ప్రేయర్ చేసేసి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ద లార్డ్ వాజ్ ఇన్స్పైరింగ్ మీ టు గో అగైన్ టు దట్ గర్ల్. మళ్ళీ ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళమని నాకు ప్రభు నన్ను చెప్పేసరికి నేను అక్కడ వెళ్ళేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులంతా నా దగ్గరికి వస్తున్నారు. అందరు దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఫెయిత్, దే ఆర్ నాట్ బోర్న్ బిలీవర్స్, దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఫెయిత్. వాళ్ళు స్ట్రాంగ్ బిలీవర్స్ ఆఫ్ అదర్ ఫెయిత్. వాళ్ళంతా నిలబడి ఉన్నారు, ఒక 20-30 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు. నిన్న నువ్వు మా పాపకేమో చెప్పినావంట కదా అని అంటే అవును అన్న. ఒకటి చేయి పట్టుకొని, థ్యాంక్స్ బ్రదర్, మా చెల్లెకి ఇప్పుడు ఆ యూరిన్ పాస్ చేసినది, ఆ డాక్టర్ అబ్జర్వేషన్లో పెడతా అన్నారు అని చెప్పినాను. ఆ 20 మందికి అక్కడనే ప్రభుని గురించి నేను వాళ్ళతో
మాట్లాడడం జరిగింది, గాస్పల్ షేర్ చేయడం, ఆ 20 మంది ప్రభులకు రావడం జరిగింది. హల్లెలూయా. సో పర్సనల్ ఎవాంజలిజం ఆల్వేస్ విల్ లెడ్ బై ద స్పిరిట్. 4వదిగా సేమ్ డిఫరెంట్ రిలీజన్, డిఫరెంట్ పర్సన్ ఇన్ అ డిఫరెంట్ వే. నేను హైవే మీద వెళ్తున్నాను, సడన్గా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ సైడ్లో ఆపేయండి. ఐ వాజ్ ఇన్ అ గుడ్ స్పీడ్, మంచి స్పీడ్లో ఉన్నాను. ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ సేయింగ్ సైడ్లో తీసుకోండి. నేను సైడ్లో తీసుకున్నాను, చూస్తున్నాను ఎవరున్నారు, ప్రభు ఆపమన్నాడు. చూస్తే ఒక చిన్న గుడిసెలాగా ఉంది, దాని ముంగట అద్దాలు అమ్ముతున్నాడు ఒక అతను. సరే నేను అద్దాలను కొనుక్కుంటా మరలా అని అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళనే అతడు చూసి, నువ్వు తాగుతున్నావు కదా, అది మంచిది కాదు అని నేను అన్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ లోపటి నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనతో విషయం అది గ్రహించిన నేను. నువ్వెందుకు తాగుతున్నావు అని. ఆయన ఇమ్మీడియట్గా నీల్ డౌన్ అయ్యి, నాకు ఈ వ్యసనము నా నుంచి పోతలేదు, నేనేం చేయాలి, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను ఇది. దెన్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ టోల్డ్ మీ హౌ ఐ ఓవర్కమ్. నేను పర్సనల్గా నా గత జీవితంలో నా సాక్ష్యం ఉన్నది, మీరు యూట్యూబ్లో చూడవచ్చు కమింగ్ డేస్లో. ఏ విధంగా నన్ను ప్రభు ఆల్కహాలిజం నుంచి నన్ను బయటికి తీసినాడు, అదే టెస్ట్ మనీ అతనితో షేర్ చేసిన తర్వాత అతడు ప్రభుని అంగీకరించి తను మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక 2 days తర్వాత నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ భార్య నుంచి, భయ్యా మా ఇంటికి ఒకసారి వస్తారా, మీతో మాట్లాడాలా, మా హస్బెండ్కి మీరేమో చెప్పినారంట కదా, మీరు ఒకసారి మా ఇంటికి రండి అని ఫోన్ పెట్టేసింది. నేను అతనికి ఫోన్ చేస్తే ఆయన అడ్రస్ ఇచ్చినాడు. నేను అడ్రస్ని బట్టి నా ఫ్రెండ్ని రామంటున్నా ఎంబడి, రా మనం వెళ్దామని. ఎందుకంటే ఇప్పుడు నేను స్పిరిట్గా లేకుండా ఫ్లెష్లో ఆలోచిస్తున్నాను. ఆ కమ్యూనిటీ చాలా డేంజర్ కమ్యూనిటీ, వాళ్ళు చంపేస్తారు. అట్లాంటి ఏరియాలో నన్ను వాళ్ళు రామంటున్నారు, వాళ్ళ ఇంటికి రామంటున్నారు, అక్కడ మనకేం సహాయం లేదు. తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా నేను నీ నామంలో వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం దయచేయి, సహాయం దయచేసే దేవుడు నువ్వే, నేను వెళ్తున్నాను, నీ నామం పైన నేను వెళ్తున్నాను. ఆయన పేరు తీసుకొని ఆ బోల్డ్నెస్ నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో వెళ్ళిన వెంటనే వాళ్ళ కుటుంబంలో 7 members ఉన్నారు, అడల్ట్స్, ఇంక్లూడింగ్ హిజ్ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ మన్మరాలు కూడా ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు, మా నాన్నగారిని మా అమ్మ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాము, ప్రతిరోజు మా నాన్న తాగేసి ఇంటికి వచ్చేవాడు, ఈ 2 రోజులు ఆయన తాగుతలేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీ, స్ట్రాంగ్ బిలీవర్స్. ఆ ఏరియాలోకి వెళ్ళి నేను ప్రభు సువార్త వాళ్ళ ఇంట్లో ప్రకటించడం జరిగింది. నౌ దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ బిలీవర్స్. వాళ్ళంతా స్ట్రాంగ్ బిలీవర్స్, వారు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. సో పర్సనల్ ఎవాంజలిజంలో ఏం జరుగుతుందంటే, మనము దేవుని పిల్లలని దేవుని ఐడెంటిఫై చేస్తాడు. ఆయన ఐడెంటిఫై చేసి తన పిల్లలని తన రెక్కల కింద తీసుకురావడానికి ఇది ఒక గొప్ప ప్లాన్ అని మనం తెలుసుకోవాలి. పర్సనల్ ఎవాంజలిజంలో ఫస్ట్ వీ నీడ్ అ ఫైర్ ఆఫ్ గాడ్ టు గో అవుట్ అండ్ డూ హిస్ వర్క్. సెకండ్, వీ షుడ్ ఆల్సో బీ వెరీ సెన్సిటివ్ టు ద స్పిరిట్ లీడింగ్. మనం స్పిరిట్ లీడింగ్లో వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్. మనము వెళ్తాము అని వెళ్ళలేనచో మనకు ప్రాబ్లం ఉంటుంది. నేను ఇంకొక నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్పి నేను ఈ స్పిరిట్ లీడింగ్ని ముగిస్తాను. యాజ్ ఎన్ ఎవాంజలిస్ట్ వీ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్ టు ద గాడ్, బికాస్ లైఫ్ అండ్ డెత్ విల్ బి ఇన్ ద స్పిరిట్ లీడింగ్లో ఉంటుంది. నాకు రాత్రి 1 గంటకు ఒక ఫోన్ వచ్చింది, 1 o'clock ఇన్ ద నైట్. ఆ ఫోన్ చూసి వీడు నన్ను సతాయిస్తాడు ఈ టైంలో అని ఫోన్ పెట్టేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిస్ సిస్టర్ అండ్ హి సెడ్ మై బ్రదర్ పాస్డ్ అవే బ్రదర్, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. స్టిల్ టుడే ఐ రిగ్రెట్ దట్. ద లార్డ్ సెడ్ ఐ ఫర్గివెన్ యూ మై సన్, బట్ స్టిల్ నేను రిగ్రెట్ చేస్తాను. నా దేవ, ఆ రోజు ఒక్కసారి నేను ఎత్తినట్లు నీ కుమారుడు బ్రతుకుతుండే, ప్రభుని తెలియకుండానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫోను స్విచ్ అవుట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ నో ఎందుకంటే మనం అనాయింటింగ్లా మనం ఆ ఆఫీస్లో ఉన్నాము. ద గాడ్ విల్ ఆల్వేస్ యూజ్ వెన్ వీఆర్ అవైలబుల్. హీ విల్ నాట్ యూజ్ వెన్ వీఆర్ నాట్ అవైలబుల్. హీ ఈజ్ అ వెరీ గుడ్ గాడ్. హీ నోస్ అవర్ డిగ్నిటీ. అన్నీ తెలుసు అతనికి. నా కుమారుడు రెడీ ఉన్నాడు, ఓకే విల్ టేక్ హిమ్. యు నో వెన్
గాడ్ కాల్డ్ మీ ఫర్ సుడాన్. నా దగ్గర ఏమి డబ్బులు లేవు. నేను దేవుని నన్ను, ప్రభా నువ్వు నన్ను ఏ విధంగా తీసుకెళ్తావని. మీకు గుర్తుంది కదా, నేను స్టార్టింగ్లో చెప్పినాను, వెన్ గాడ్ గివ్స్ దన్ అనాయింటింగ్ హీ విల్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ దట్. హీ విల్ నాట్ సే ఐ డోంట్ హ్యావ్, నేను పిలవలేదు కాదు, నేను పిలిచిన దేవుడు ఈ హ్యాజ్ హిస్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. గ్లోబ్ నిండా వాళ్ళ మనుషులు ఉన్నారు. నేను వితౌట్ టికెట్, వితౌట్ మనీ ఐ ట్రావెల్డ్ ఇన్ మై మిషన్స్. నేను ఏమి తీసుకెళ్ళాను నా మిషన్స్లో. దేవుడు, ఐ జస్ట్ డిపెండ్ ఆన్ ద లార్డ్ అండ్ ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఐ గో. మీరు ఉదాహరణకు గమనిస్తే ప్రభు వాళ్ళని పంపించినాక మీకు ఏమైనా తక్కువైందా అని అడుగుతాడు వారికి. నేను మిమ్మల్ని పంపించిన కదా, మీకు మీ మిషన్లో ఏమైనా తక్కువైందా అని అడుగుతున్నాను. ద సేమ్ లార్డ్ హ్యాస్ స్పోక్ టు మీ. నా కుమారుడా, నేను సుడాన్ పంపించిన, నీకేమైనా తక్కువైందా అని. ఏమీ తక్కువ కాలేదు. ఐ వాజ్ బిన్ రియల్లీ ట్రీటెడ్ యాజ్ రాయల్. నేను అక్కడ వెళ్ళినాను, సువార్త ప్రకటించినాను. కొన్ని వేల లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చినారు. హల్లెలూయా. ద సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ద సేమ్ అనాయింటింగ్ విల్ బీ అపాన్ యూ. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ రిసీవ్ ఇట్. You say, if you believe that today, that anointing will come upon you. Shall we close our eyes and pray for that, Lord? Father, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Jesus. పరిశుద్ధుడా నిత్యము పొగడబడుతున్న మా ప్రియ పరలోక పరిశుద్ధపు తండ్రి, ఈ సమయంలో ప్రభా వింటున్న ప్రతి కుమారుడు కుమార్తెని నీ కరుణ సింహాసనం ఎదుట యేసుక్రీస్తు నామంలో తీసుకొస్తున్నాం తండ్రి. అవును ప్రభా, వారి హృదయాలు ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉండొచ్చు ప్రభా. మరి పర్సనల్ ఎవాంజలిజం ఏ విధంగా చేయాలి, నాకు భయంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, నాకు అన్ని బైబిల్ కాలేజీలో అన్నీ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అన్న బిడ్డలను మీరు ముడుతున్న విషయాన్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా. వారికి అగ్ని తండ్రి, నీ పరిశుద్ధమైన అగ్ని వారి మీద దిగువచ్చును గాక తండ్రి. వారు ప్రభా మరి నూతన బలమును పొందుకొని ప్రభా లోకంలో ప్రభా వెళ్ళి తలక్రిందులు చేసే వ్యక్తులుగా మీరు చేస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. పర్సనల్ ఎవాంజలిజంలో ప్రభా వారు ఎంతోమందిని నీ దగ్గర తీసుకొచ్చుటకు నీ మహాకృపను బిడ్డల మీద చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మిన వారికి సాధ్యమని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఈ బిడ్డలను మీరు ముట్టండి, ఈరోజు మీరు అభిషేకించండి. నూతనగా ప్రభా వీరు బయటికి వెళ్ళి ప్రపంచంలోకి వెళ్ళి ఇదిగో ప్రభా నీ బిడ్డలను వెతికి తీసుకొచ్చి నీకు అప్పగించుటకు నీ మహాకృపణలు బిడ్డ మీద దయచేసి పర్సనల్ ఎవాంజలిజంలో బిడ్డలు అధికంగా ప్రభా నూతనంగా ప్రభా నీ బలము పొందుకొని నీ పరిచర్య చేసేటకు కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్లని బిడ్డలకు ఇస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు తెలుస్తూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.